ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీపాదుల బాల్యము, దివ్యలీలలు. రజకుడు తిరుమలదాసు శంకరభట్టుకు వివరిస్తున్నాడు. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసావధాన్ల గారి బట్టలు నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించేవాడను. ఈ విషయం ఎట్లో నరసావధాన్ల గారికి తెలిసింది. నరసావధాన్ల గారి బట్టలను నన్నే ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యం కదా. నేను శ్రీపాదుల నామస్మరణము చేయుచు వారి బట్టలను ఉతికి తిని రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకుని వెళ్ళాను. అదేమి చిత్రమో కానీ ఇంట్లోనికి వారి ఎవ్వరికీ ఏమీ కాలేదు. కానీ నరసావధాన్లు గారికి మాత్రం నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్ళంతయు తేళ్ళు జరులు పాకినట్టుండెను. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలిగించుతుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్నివస్త్రములా ఉండెను. నరసావధాన్లు గారు నన్ను పిలిపించిరి. నేనేదియో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రములలోనికి ప్రవేశపెట్టినాననియు ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడుననియు తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు చేయబడెను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చెను. శ్రీపాదుల లీలలు అజింత్యములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరముల నవయవ్వన రూపమున వచ్చింది. శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టం వచ్చిన వయస్సులో భక్తులకు దర్శనమిచ్చుతుంటుంది. శ్రీచరణుల లీలలలో ప్రత్యక్ష సంబంధం కలవారలకు ఇది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాశ్చర్యములతో, అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమును జన్మించిన వారు, రజకులు ఉండు పేటకు వచ్చుట ఉత్తమము కాదు అని అంటిని. దానికి శ్రీపాదులు, ఓయి, నరసావధానులు ఎవరనుకుంటివి? వారు చాకలి మూటంత పాపమును నెత్తిన పెట్టుకొని జీవనయాత్ర చేయుతున్న రజకుడు. రజకుడవైన నీవు బ్రహ్మజ్ఞానం కొరకు తప్పించే ఉత్తమ బ్రాహ్మణుడవు. అందుచేత నేను ఇక్కడకు వచ్చుట అసంగతం కాదు కదా అనిది. అంతటా నేను శ్రీచరణుల పాదములపై పడి వెక్కి వెక్కి ఏడ్చి తిని శ్రీచరణులు అంశ దృష్టితో చూచుతూ నన్ను తమ దివ్యహస్తములతో లేవనెత్తిరి. వారి దివ్యహస్తములను నాపై ఉంచిరి. అంతటా నాకు నా గత జన్మమంతయు గుర్తుకు వచ్చినది. నాలోని యోగశక్తులు చలనావస్థను పొందినవి. కుండలినీ శక్తి జాగృతమవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొనుచు అంతర్ధానమయ్యారు. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుతుండేవారు. వారి ఇంట ఉండేటి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. ఎంత అరచిగీ పెట్టినను ఎవ్వరికి వారు తోటకూర ఇచ్చేవారు కారు. ఎవరి నుండైనను తనకు విశేష ప్రతిఫలమున్నదని తోచిన ఎడల మాత్రమే వారికి తోటకూరను ఇచ్చేవారు. శ్రీపాదులు తన తల్లి సుమతీరాణిని తోటకూర వండి పెట్టమని కోరెను. అది కూడా నరసావధాన్ల గారి ఇంటి నుండి తెమ్మనెను. ఇది అసంభవమైన విషయముగా కనపడసాగాను. తాతగారైన శ్రీ బాపనార్యులు ఇట్లనిది, నాయనా శ్రీపాద, రేపు ఉదయమున నీవే స్వయముగా నరసావధానులు తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకొని వారింటి వద్దకు వెళ్ళెదను. ఒకవేళ నరసావధానుల తోటకూర ఇవ్వని పక్షమున ఇంకా నీవు పట్టుబట్టరాదు. దానికి శ్రీపాదులు అంగీకరించారు. ఉదయముననే బాపనార్యుల వారు శ్రీపాదుని ఎత్తుకొని నరసావధానుల ఇంటి వద్దకు వచ్చుచుండిరి. పెద్దలను గౌరవించవలననియు వారి ఆశీస్సులను పిల్లలు కోరుకొనవలయుననియు బాపనార్యులు చెప్పారు. శ్రీపాదులు వల్లే అనిరి. నరసావధానులు వీధి అరుగుపై ఉండెను. నరసావధానులకు చాలా పొడవైన శిఖ ఉండేటిది.
అప్పుడే క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయు ప్రయత్నంలో ఉండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు నరసావధాన్ల గారి వైపు చూచి చేతులు జోడించి నమస్కరించెను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధానులు నివ్వెరపోయారు. శ్రీపాదుల తీక్షణ దృష్టి నరసావధాన్ల వారి శిఖపై పడెను. అప్రయత్నముగా నరసావధాన్ల వారి శిఖ ఊడి కింద పడిపోయెను. శిఖ దానంతటది ఎట్లు ఊడిపడిపోయినదో అర్థముగాక వారు అయోమయ స్థితిలో ఉండిరి. అప్పుడు శ్రీచరణులు తన తాతగారితో, తాత, నరసన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతట అదే ఊడిపోయాను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమపాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షమున ఏమి బాగుండును? అసలే మహాదుఃఖముతో ఉన్న నరసన్న తాతను నేను ఇంకా ఎందుకు బాధ పెట్టాలి? మనం మన ఇంటికి పోదాం అనిది. ఆ తర్వాత శ్రీపాదులు తనకు తోటకూర కావాలనని ఎన్నడూ అడగలేదు. శ్రీపాదులు తనకు నమస్కరించటంలో జరిగిన మోసం నరసావధానులకు తెలియవచ్చెను. వారు ధ్యానంలో కూర్చున్నప్పుడు వారినే పోలిన వచ్చేసి ఒక వ్యక్తి వారిలో నుండి బయలువెడలను. నీవెవ్వరివి, ఎక్కడికి పోతున్నావని నరసావధానుల గారు అతనిని అడిగాను. అంతటా వర్చస్వి, నేను నీలో ఉన్న పుణ్యశరీరమును. నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదములు పఠించితివి, స్వయంభూదత్తుని ఆరాధించితివి. సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీవల్లభునిగా అవతరించినప్పుడు అవమానించితివి. నీకు నీ శిఖ మీదను నీ తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములో లక్షాంశమైనను శ్రీవల్లభునియందు ఉన్న ఎడల నీ జన్మ కడతేరి ఉండును. మోహము క్షయించుటయే మోక్షము. నీవు మోహపాశములచే బద్ధుడవై ఉన్నావు. నీకు అనతి కాలములో దరిద్ర దశ రాబోతున్నది. దానిని నివారించుటకే శ్రీపాదులు నీ నుండి శాఖదానమును కోరిరి. వారు కోరినట్టు నీవు తోటకూరను వారికి సమర్పించి ఉన్న ఎడల నీకు రాబోవు దారిద్ర్య దశ నిర్వీర్యము చేయబోటయేగాక ఐశ్వర్యము కూడా అనుగ్రహింపబడి ఉండేది. అటువంటి అవకాశమును నీవు చేజేతులారా పోగొట్టుకున్నావు. అయినను శ్రీపాదులు కరుణాసముద్రులు. వారు ఈ అవతారమును గుప్తపరిచి మరి ఒక అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దారిద్ర్య బ్రాహ్మణుడిగా జన్మించదవు. అప్పుడు కూడా నీవు నీ ఇంటిలో తోటకూరను పండించదవు. సరైన సమయం ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరములోనికి ప్రవేశించెదను. తదుపరి శ్రీచరణులు నీ ఇంటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదరు. శ్రీపాదులు నమస్కరించినది నీకు కాదు, నీలోని పుణ్యస్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. కావున ఇప్పుడు మాత్రం నేను నిన్ను వెళ్ళిపోవచ్చున్నాను. శ్రీపాదుల చేత నమస్కరింపబడటం వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలింది నీలోని పాపపురుషుడు మాత్రమే అని పలికి అతనిలోని పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాను. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.